హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ సండే స్పెషల్ స్పైసీ మటన్ ఫ్రై. మటన్ ఫ్రై చేసుకోవడానికి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. మటన్ను నీట్గా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ను వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మటన్ మొత్తాన్ని కారం, ఉప్పు, పసుపు కలిసేలా కలుపుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని మటన్ మొత్తాన్ని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఆగాలి. ఇప్పుడు మటన్ మసాలా కోసం కొద్దిగా ధనియాలు, చెక్క, లవంగ, యాలకులు, కొద్దిగా మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుని మరో ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలోకి 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంచి అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న మటన్ను వాటర్తో సహా కళాయిలో వేసేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొద్దిగా పుదీనా, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాయలు, ధనియాలు, మిరియాలు, యాలకుల పౌడర్ను వేసేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని వాటర్ ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. కర్రీలోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సండే స్పెషల్ స్పైసీ మటన్ ఫ్రై రెడీ. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.